ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। से आए अपने आप को जानो, राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। బాబా ఏం చెప్తున్నారు? మధురమైన పిల్లలు చెడు వినకండి, ఒక్క బాబా నుండే వినాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి అంటున్నారు. బాబా ప్రశ్న ఏమడుగుతున్నారు? ఏ ఆటను యథార్థ రీతిగా తెలుసుకున్న పిల్లలు ఎప్పుడూ తికమక పడరు. బాబా ఆన్సర్ ఇస్తున్నారు. సుఖ దుఃఖము మరియు భక్తి జ్ఞానం యొక్క ఆట ఏదైతే నడుస్తుందో దానిని యథార్థంగా తెలుసుకున్న వారు ఎప్పుడు తికమక పడరు. భగవంతుడు ఎవరికి దుఃఖం ఇవ్వరు అని మీకు తెలుసు. తన దుఃఖహర్త సుఖకర్త. ఎప్పుడైతే అందరూ దుఃఖితులుగా అయిపోతారో అప్పుడు దుఃఖాల నుండి విముక్తి చేసేందుకు నేను వస్తాను అంటున్నారు బాబా. ఓం శాంతి. బాబా పాట చెప్తున్నారు. ఈరోజు ఉదయమే ఎవరు వచ్చారు? ఈరోజు లేవగానే ఎవరు వచ్చారు మనసులోకి? బాబా వచ్చారు కదా. ఓం శాంతి. పిల్లలు ఏం విన్నారు? భక్తి మార్గం యొక్క పాట విన్నారు. భక్తిని ఇంగ్లీష్ లో ఫిలాసఫీ అని అంటారు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అన్న టైటిల్ లభిస్తుంది కదా. భక్తిని ఒక చిన్న పెద్ద మనుషులందరి కోసము తెలుసు. ఈశ్వరుడు ఎక్కడున్నాడు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమంటారు? సర్వవ్యాపి, అన్నిటిలోని ఉన్నాడు, అందరిలోని ఉన్నాడని అంటారు. ఇది కూడా ఒక ఫిలాసఫీ అవుతుంది కదా అంటున్నారు బాబా. ఇప్పుడు బాబా శాస్త్రాల యొక్క విషయం ఏమి వినిపించరు. భక్తులకు జ్ఞాన
సాగరులు అని భక్తులని అనరు కదా. వారిలో జ్ఞానమే లేదు. వారు జ్ఞాన సాగరుడు యొక్క పిల్లలు కారు. జ్ఞాన సాగరుడైన తండ్రి గురించి అయితే ఎవరికీ తెలియదు కదా. దానికి జ్ఞాన సాగరుడైన పిల్లలే అయితే కనుక ఎలా ఉంటారు? ఆయనలో ఉన్న జ్ఞానం అంతా వీరిలో ఉంటుంది. మరి భక్తి చేసేటప్పుడు అలా ఉంటారా? ఎవరికైనా జ్ఞానం తెలుసా? తెలియదు. అలాగే స్వయాన్ని వారి సంతానంగా కూడా భావించరు. భగవంతుడిని కలుసుకునేందుకు వారంతా భక్తి చేస్తారు. కానీ భగవంతుడి గురించి తెలియనప్పుడు ఆ భక్తి వల్ల లాభం ఏముంటుంది అంటున్నారు కదా. నేను ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, ఇదేమీ తెలియదు. తెలియనప్పుడు మీరు ఎవరికైనా ఒక వ్యక్తి కోసం తెలియదు, వారికి ఏదైనా కొరియర్ చేశారనుకోండి, చేరుతుందా? చేరదు కదా. అలాగే భగవంతుడి కోసం తెలియనిది ఏదైనా వృధానే అవుతుంది అంటున్నారు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అన్న టైటిల్ చాలా మందికి లభిస్తూ ఉంటుంది. వారి బుద్ధిలో ఈశ్వరుడు సర్వవ్యాపి అన్న విషయం ఒక్కటే ఉంటుంది. వారు దాన్ని ఫిలాసఫీ అని భావిస్తారు. బాబా చెప్తున్నారు దానివల్ల ఇంకా దిగజారుతూనే వచ్చారు. దీనిని ధర్మగ్లాని అని కూడా అంటారు. మనం మనుషులెవ్వరితోనూ శాస్త్రాలపై వాదించకూడదు. బాబాయ్ పిల్లలు కాబట్టి ఇంత డైరెక్ట్ గా చెప్తున్నారు, కానీ ఎవరితోని మనం ఈ విధంగా అనేది లేదు. ఎందుకంటే మనం మనుషుల ద్వారా చదువుకోలేదు. మిగిలిన మనుషులందరూ మనుషుల ద్వారానే చదువుకుంటున్నారు. వేద శాస్త్రాలు మొదలైన వాటన్నిటిని మనుషుల ద్వారానే చదువుకుంటూ ఉంటారు. వాటిని తయారు చేసేవారు కూడా మనుషులే. మీకు ఈ జ్ఞానాన్ని వినిపించేది ఒక్క ఆత్మిక తండ్రి. వారు ఒక్కసారి వచ్చి అర్థం చేయిస్తారు. ఇప్పుడు మనం మనుషుల నుండి ఏం నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా. మనుషుల నుండి నేర్చుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఆ సృష్టికర్త నుంచి మనం నేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు మీరు ఆత్మిక తండ్రి నుండి వినాలి. వినేవారు ఆత్మిక పిల్లలు. ఆ మనుషులందరూ మనుషులకే వినిపిస్తారు. ఇది ఆత్మిక తండ్రి జ్ఞానం, అది మనుషుల జ్ఞానం. ఇతడు కూడా మనిషియే కదా అని అంటారు. మనం ఇలా చెప్పామనుకోండి, ఏమంటారు? ఇక్కడ బ్రహ్మని చూపించి ఈయన కూడా మనిషియే కదా అని అడుగుతారు. ఏం చెప్పాలకు? ఈయన చెప్పడం లేదు, నిరాకారుడైన భగవంతుడు తండ్రి చెప్తున్నారు అని చెప్పాలి. ఆత్మలైన మనం వింటాము, అలాగే ఆత్మలైన మనం ఈ శరీరం ద్వారా ఇతరులకు అర్థం చేయిస్తాం. ఇది ఆత్మిక జ్ఞానం. మిగిలినవన్నీ భౌతికమైనవి. భక్తిలో దేహాన్ని పూజిస్తారు. అది దేవతననండి, లేకపోతే గురువులనండి. ఇప్పుడు కనిపించే రూపం దేహమే కదా. ఆత్మజ్ఞానం ఎవరికి ఉంటుంది చెప్పండి? ఎవరికీ ఉండదు. మీరు స్వయాన్ని మనిషిగా లేక భక్తుడిగా భావించకండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రైన నన్ను స్మృతి చేయండి. ఆత్మలైన మీరు సోదరు. ఆత్మ పరమాత్మ చాలా కాలం దూరంగా ఉన్నారని అంటారు. కావున ఇప్పుడు మనం మనుషులు చెప్పేది వినకూడదు. బాబా చెప్తున్నారు, ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే మాది శాస్త్ర జ్ఞానం కాదు అని వారికి చెప్పండి. మేము ఏ శాస్త్రాల్లో ఉన్న జ్ఞానాన్ని చదివి చెప్పడం లేదు, స్వయంగా భగవంతుడే వచ్చి తెలియచేస్తున్నారని చెప్పండి. మేము శాస్త్రాల్లో ఉన్నదాన్ని ఫిలాసఫీ అని అంటాము, అనగా అది భక్తి మార్గానికి సంబంధించిన జ్ఞానము. సద్గతి ఇచ్చే జ్ఞానాన్ని కేవలం ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. సర్వల సద్గతి దాత అని ఆ ఒక్కరినే అంటారు. సర్వల సద్గతి దాతలు అనలేదు, దాత అన్నారు. ఏకవచనం కదా. మరి శాస్త్రాలు సర్వల సద్గతి ఇచ్చేవి కాదు. బాబా చెప్తున్నారు, సద్గతి ఇచ్చేది, జ్ఞానాన్ని ఇచ్చేది కేవలం ఒక్క తండ్రి మాత్రమే. కావున పిల్లలైన మీరు ఎవరితోనూ వాదించకూడదు. ఎవరితోని మనం సత్యమైన జ్ఞానమే చెప్తున్నాం, అయినా కూడా
వాదిస్తే ఏమొస్తుంది? ఒకరికొకరికి అభిమానం వచ్చేస్తుంది కదా. తర్వాత పంతాలు పట్టింపులు ఇవన్నీ వచ్చేస్తాయి. మనం మర్చిపోవచ్చు, మనం ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు, జ్ఞానం ఉంది కనుక. కానీ వాళ్ళకి జ్ఞానం లేదు కనుక ఇదే విషయాన్ని సంవత్సరాలు తరబడి అందరికీ చెప్తా ఉంటారు, పలానా వాళ్ళు ఇలా అన్నారు, ఇలా వాదించారు అని. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం లేదు కనుక. బాబా ఏం చెప్తున్నారు, పిల్లలు మీరు సత్యం వినిపించినా చెప్పటం మీ ధర్మం, వినడం వినకపోవడం వాళ్ళ ధర్మం కదా. కాబట్టి ఎవరితోని మీరు వాదించి నిరూపించవలసిన అవసరము లేదు అంటున్నారు బాబా. జ్ఞాన అథారిటీ జ్ఞాన సాగరులలో ఉంది అని అంటారు. నేను మీకు శాస్త్రాలు మొదలైన వాటిని వినిపించను, ఇది ఆత్మిక జ్ఞానం, మిగిలినవన్నీ భౌతికమైన జ్ఞానాలు. ఆ సత్సంగాలు మొదలైనవన్నీ భక్తి మార్గం కొరకే ఉన్నాయి. ఇక్కడ ఆత్మిక తండ్రి ఆత్మలకు అర్థం చేస్తున్నారు. కావునని దేహి అభిమాని కావడంలో పిల్లలు శ్రమించవలసి వస్తుంది అంటున్నారు. ఆత్మాభిమాని కావడము అంటే అనుకున్న వెంటనే అయిపోతామా? శ్రమ చేయవలసి ఉంటుంది. ఆత్మలైన మనం బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాము. పిల్లలు తప్పకుండా తండ్రి సింహాసనాది వారసులుగా అవుతారు కదా. బాబా సింహాసనాన్ని పొందేటువంటి వారసులుగా అవుతారు కదా. వారసత్వం ఎవరికి వస్తుంది? బాబా సింహాసనం వారసత్వంగా ఎవరికి వస్తుంది? ఎవరైతే బ్రహ్మ సమానంగా అవుతారో వారే బ్రహ్మకి పుత్రుడుగా అయ్యి ఆయన తర్వాత ఆ సింహాసనాన్ని అధిష్ఠిస్తారు. బాబా చెప్తున్నారు, లక్ష్మీనారాయణలు కూడా దేహదారులే. మరి వారి పిల్లలు దైహికమైన తండ్రి నుండి వారసత్వం పొందుతారు. లక్ష్మీనారాయణలు దేవతలే కానీ దేహదారులే కదా. దేహం ఉంది కదా దేవతలకి కూడా. దేహదారులే అంటే వాళ్ళకి కూడా దేహం ఉంది అని. మరి వారి పిల్లలు దైహికమైన తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతారు. ఈ విషయమే అతీతమైనది. సత్యయుగంలో కూడా అది దైహికమైనది అవుతుంది. సంగమ యుగంలో మాత్రమే ఇది పారలౌకికమైన తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. కానీ సత్యయుగం నుండి దేహదారి తండ్రి నుంచి వారసత్వము లభిస్తుంది. ఆత్మిక తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది అని అక్కడ అనరు కదా. దేహాభిమానాన్ని పెంచాలి. మనం ఆత్మలం. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. ఇదే భారతదేశ ప్రాచీన రాజయోగం యొక్క మహిమ అని చేయబడుతుంది. ఈ పదాలు హిందీ భాషలో. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని మీకు ఎవరిస్తున్నారన్నది మనుషులు ఎవ్వరికీ తెలియదు. ఈ బాబా చెప్తున్నారు, జన్మ జన్మాంతరాలు మనుషులతో మాట్లాడుతూనే వచ్చారు కదా. జన్మలు ఎన్ని జన్మల నుంచి మనుషులతో మాట్లాడాము? 84 జన్మాల నుండి మనుషులతోనే మాట్లాడు. ఈ ఒక్క జన్మలో ఎవరితో మాట్లాడాలి? బాబాతో. అయినా బాబాతో మాట్లాడడానికి టైం దొరకట్లేదు కదా. ఇప్పటికీ కూడా మనుషులతోనే మాట్లాడడం అలవాటైంది. మనుషులతో మాట్లాడితే వచ్చేది ఏంటి? సమయం, ఎనర్జీ, శక్తులు, గుణాలు అన్ని టోటల్గా 84 జన్మల భాగ్యము పోగొట్టుకుంటుంది కదా. కనుక ఈ ఒక్క జన్మలో బాబాతో మాట్లాడడం అనేది మనకి ముఖ్యం. దీనిని ఆధ్యాత్మికత జ్ఞానం అని అంటారు. ఇప్పుడు ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో మాట్లాడుతున్నారు, ఆత్మలు వింటున్నారు. కావుననే దీన్ని ఆధ్యాత్మికత జ్ఞానం అని అంటారు. గీతను కూడా వారు ఆధ్యాత్మికత జ్ఞానంగా భావిస్తారు.
కానీ అందులో దేహధారి అయిన కృష్ణుడు పేరే వేశారు. మనుషులు ఎవ్వరిలోనూ ఈ జ్ఞానం ఉండజాలదు అని బాబా చెప్తున్నారు. ఎప్పుడైనా ఎవరైనా మీతో వాదిస్తే ఇది మీ భక్తి జ్ఞానం, ఇది మనుషుల చేత తయారు చేయబడినటువంటి శాస్త్ర జ్ఞానము, సత్యమైన జ్ఞానం ఒక్క జ్ఞాన సాగరుడైన తండ్రి వద్దనే ఉంది అని వారికి చెప్పాను. అది ప్రేమగా నెమ్మదిగా చెప్పాలి ఈ విషయము. స్పష్టంగా ఇది అసలైన జ్ఞానం కాదు అలా చెప్పకూడదు కదా. చూడండి, ఇది ఒక యుక్తి. ఏంటి అంటే, ఇది కాదు అనే పదం రాకుండా జ్ఞానం యొక్క స్పష్టత ఇవ్వాలి. కాదు అనే పదం ఒక్కటే అన్నారు అంటే మిగతా జ్ఞానం అంతా చెప్పారు, కానీ అందులో ఉన్నది కరెక్ట్ కాదు అన్నారు అనుకోండి, అదే ఉంటుంది వాళ్ళ మైండ్ లో. పరంపిత పరమాత్మ నిరాకారుడు, ఆయనే త్రికాలదర్శి, త్రినేత్రుడు, 3 కాలాల యొక్క జ్ఞాత అని వారి గురించి చెప్పడం మన ధర్మం. ఏది కాదు అని చెప్పడం మన ధర్మం కాదు. కాదు అని చెప్పి మనం ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఈ కాదు 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 అన్నదే వాళ్ళ మైండ్ లో తిరుగుతూ ఉంటారు. కనుక బాబా చెప్తున్నారు, అర్థం చేయించండి అంటున్నారు, కానీ వాదించకూడదు. కనుక ఇప్పుడు వారు స్వయంగా జ్ఞానాన్ని ఇస్తున్నారని తెలియచేయండి. వారిని పరంపిత పరమాత్మ అని అంటారు. ఆ నిరాకారుడు పూజ కూడా జరుగుతుంది. అలాగే ఇతర నిరాకారుల పూజ ఏదైతే జరుగుతుందో అది కూడా వారి పిల్లల పూజయే అంటున్నారు బాబా. నిరాకారి రూపంలో ఒకటి శ్రీబాబాకి పూజ జరుగుతుంది. అలాగే వారితో పాటుగా మిగతా నిరాకారులు ఎవరు? మిగతా నిరాకారులు ఎవరు? పిల్లలైన మీరే కదా అంటున్నారు బాబా. అవునా? మిగతా నిరాకారులు అంటున్నారు. నిరాకారులు అంటే బహువచనం, చాలా మంది ఉన్నారు కదా, అంటే పిల్లలు. నిరాకారుడు ఏకవచనం బాబా. మట్టితో శాలిగ్రామాలను తయారు చేసి పూజిస్తారు. రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు. ఆ పరంపిత పరమాత్మ నిరాకార లోకంలో ఉంటారని మీకు తెలుసు. ఆత్మలైన మనం కూడా అక్కడే ఉంటాము. ఆ జ్ఞాన సాగరుడు వచ్చి స్వయంగా జ్ఞానాన్ని వినిపించి అందరికీ సద్గతిని ఇస్తుంది. అతడు అందరికన్నా అతీతంగా ఉండేటువంటి పరంపిత పరమాత్మ. ఆత్మలైన సోదరులందరికీ పాత్ర లభించింది. వారు శరీరాన్ని ధారణ చేసి సోదరులుగా అవుతున్నారు. ఆత్మలందరూ కూడా శరీరాన్ని ధారణ చేసి సోదరులు అవుతున్నారు. ఆత్మలందరూ ఒక్క తండ్రికి పిల్లలు. ఆత్మ శరీరాన్ని ధరించినప్పుడు స్వర్గంలో సుఖం, నరకంలో దుఃఖమును పొందుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? జ్ఞానము మరియు భక్తి గురించి అర్థం చేయించడం జరుగుతుంది. అది పగలు, ఇది రాత్రి. జ్ఞానం ద్వారా సుఖం, భక్తి ద్వారా దుఃఖం. ఇది ఆట రచింపబడి ఉంది. సుఖ దుఃఖాలన్నిటినీ భగవంతుడే రచించాడన్నది పొరపాటు అంటున్నారు కాక. ఎప్పుడైతే దుఃఖితులుగా అయిపోతారో అప్పుడు భగవంతుడిని పిలుస్తారు. అతడు సుఖంనిస్తాడు అని భావిస్తారు. మళ్ళీ ఎప్పుడైతే సుఖం సమయం పూర్తయిపోతుందో అప్పుడు మళ్ళీ రావణుడు పంచవికారాలు కారణంగా దుఃఖం అనేది ప్రారంభమవుతుంది. ఇదే ఆట అంటున్నారు. ఆట ఆడగా ఏమవుతుంది? పిల్లలు ఆట ఆడుతూ ఉంటారు. ఆడే ముందు ఫ్రెష్ గా ఉంటారు. ఆడగా ఏమవుతుంది? అలసట వచ్చేస్తుంది, మురికి అయిపోతారు కదా, సమయం పోతుంది. అలాగే మనం కూడా చాలా ఫ్రెష్ గా శక్తిశాలిగా ఆటలోకి వచ్చి ఆడి
మరి ఇది ఎవరిచ్చినట్టు? ఈ అలసట ఎవరిచ్చారు? మనం ఆడుకుని తెచ్చుకున్నాం కానీ బాబా ఇవ్వలేదు కదా. ఇది ఆత్మిక జ్ఞానం. మిగిలినవన్నీ భౌతికమైన జ్ఞానాలు. వాటిని మేము వినదలుచుకోలేదు. కేవలం నిరాకారి తండ్రైన నా ఒక్క నుండే వినండి అని బాబా ఆజ్ఞ మాకు లభించింది. చెడు వినకండి అని బాబా చెప్తున్నారు. మేము ఒక్క భగవంతుడి నుండే వింటాము, మీరు మనుషుల నుండి వింటారు. రాత్రింబవళ్ళు ఉన్న తేడా ఉంది. గొప్ప గొప్ప విద్వాంసులు శాస్త్రాలు మొదలైనవి చదువుతారు. వాటిని మేము కూడా ఎంతగానో చదివాము. ఇప్పుడు మీరు ఎంతో మంది గురువుల వద్దకు వెళ్ళారు. ఇప్పుడు వారందరినీ వదలండి. నేను ఏదైతే వినిపిస్తున్నానో అదే వినండి అని ఎవరు చెప్తున్నారు? స్వయంగా భగవంతుడే చెప్తున్నారు. భగవంతుడు నిరాకారుడు. అతడి పేరే శివ. ఇప్పుడు మేము వారి నుండి వింటున్నామని స్వయంగా ఆ తండ్రి తమ పరిచయాన్ని మరియు మన పరిచయాన్ని, ఆది మధ్య అంతమేక పరిచయాన్ని ఇస్తున్నారు. మరి మేము మీ ద్వారా శాస్త్రాలు మొదలైనవి ఎందుకు వినాలి? ఇదంతా మనం నెమ్మరు వేసుకుని ఎవరికైనా వినిపించేటువంటి ఆ సంభాషణ ఎలా ఉండాలి అన్నది బాబా నేర్పిస్తున్నారు ఇవాళ. మేము మీకు ఆత్మిక జ్ఞానం వినిపిస్తాం. వినాలనుకుంటే వినండి. ఇందులో తికమక పడే విషయం ఏమీ లేదు. మొత్తం ప్రపంచం అంతా ఒకవైపు ఉంది, ఇంకొక వైపు మీరు కొద్ది మంది ఉంటారు. మీరు నన్ను స్మృతి చేస్తున్నట్లయితే మీ పైన పాప భారం ఏదైతే ఉందో అదంతా తొలగిపోతుంది. మరి మీరు పవిత్రంగా అయిపోతారు. ఎవరైతే పవిత్రంగా అయిపోతారో వారే పవిత్రమైన ప్రపంచానికి అధిపతిగా అవుతారు. ఇప్పుడు పాత ప్రపంచం మారబోతుంది. కలియుగం తర్వాత సత్యయుగం రానుంది. సత్యయుగం పావన ప్రపంచం. కలియుగంలోనే నన్ను పిలుస్తారు. నీవు వచ్చి పావన ప్రపంచాన్ని రచించు అని అంటారు. కావున ఇప్పుడు నేను వచ్చాను, మరి ఏం చేయాలి? నన్ను ఒక్కడిని స్మృతి చేయండి. ఇప్పుడు ప్రపంచం మారుతుంది. ఇది అంతిమ జన్మ. ఈ పాత ప్రపంచంలో అసురి రాజ్యం అంతమై రామరాజ్య స్థాపన జరుగుతుంది. కావున ఇప్పుడు ఈ అంతిమ జన్మలో గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి. బాబా చెప్తున్నారు, ఇది విషసాగరం. కమల పుష్పం నీటిపై తేలుతూ ఉంటుంది. కావున ఇప్పుడు మీరు గృహస్థం సాగరం అని అంటారు కదా. ఈ గృహస్థం అనే వ్యవహారాలలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి. మనం రాజ్యస్థాపన చేస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా మారబోతుంది. ఆ ధర్మ స్థాపకులు కేవలం తమ తమ ధర్మాల్ని మాత్రమే స్థాపిస్తారు. మొదట వారు పావనంగా ఉంటారు, ఆ తర్వాత పతితంగా అవుతారు. సద్గురు ఒక్కరి సద్గతి తాత. ఎప్పుడైతే సద్గతిలోకి వెళ్ళాలనుకుంటారో అప్పుడే మనుషులు గురువుల వద్దకు వెళ్తారు. రామ పాత్ర అభినయించుగా ఈతగాడు ఈత కొట్టి కొట్టి ఏం చూస్తాడు? కాస్త అలసట తీర్చుకోవడానికి ఒక ఒడ్డు చూసుకుంటాడు. అలాగే ఈ జీవిత సాగరంలో ఇది కొందరికి వైరాగ్యం వస్తుంది. అప్పుడు ఏ గురువు దగ్గరికైనా వెళ్ళాలి, కాస్త ప్రశాంతంగా గడపాలి అని కోరుకుంటారు. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే పాపాలు చాలా పెరిగిపోతాయో అప్పుడు ఆత్మిక తండ్రి జ్ఞానాన్ని వినిపిస్తారు. భక్తి ఫలమైన జ్ఞానం మీకు భగవంతుడి ద్వారానే లభిస్తుంది. భక్తి చేసినందుకు ప్రతిఫలం భగవంతుడి నుంచే లభిస్తుంది. భగవంతుడు భక్తిని నేర్పించడు, అతడు జ్ఞానమే ఇస్తాడు. బాబా చెప్తున్నారు, నన్ను ఒక్కడనే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలన్నీ వినాశనం అయిపోతాయి అంటున్నారు. పావనంగా అయ్యేందుకు ఇంకెటువంటి మార్గము, ఇంకే ఉపాయము
లేదు. బాబా చెప్తున్నారు కొత్త ప్రపంచంలో అందరూ స్వర్గవాసీలుగానే ఉండేవారు. మరి ఇప్పుడు పాత ప్రపంచంలో అందరూ నరకవాసీలుగా అయిపోయారు. కావున నేను అందరినీ ఉద్ధరించేందుకే వచ్చాను. నేను వచ్చి అందరికీ ఆత్మిక జ్ఞానాన్ని ఇస్తున్నాను అని బాబా పరిచయాన్ని ఇస్తున్నారు. నేను మీకు తండ్రిని. ఇప్పుడు ఇది నరకం. కొత్త ప్రపంచాన్ని స్వర్గము అని అంటారు. ఇక్కడే స్వర్గం ఉంది అని ఎలా అనగలరు? బాబా అడుగుతున్నారు, ఇక్కడే స్వర్గం ఉందని ఎలా అనగలరు? ఎవరి వద్దనైతే చాలా ధనం ఉంటుందో వారు తాము స్వర్గంలో ఉన్నాము అని భావిస్తారు. పిల్లలంతా తోడుగా ఉన్నారు, అన్ని సాధనాలు ఉన్నాయి, అంతా ధనం ఉంది అంటే వాళ్ళు ఏమనుకుంటారు? స్వర్గం. మరి ఆ కుటుంబంలో ఎవరైనా వెళ్ళిపోయారు, లేకపోతే వ్యాపారంలో దివాలా తీశారు, ధనం పోయింది, అప్పుడు ఏమవుతుంది? లేకపోతే ఏదైనా అనారోగ్యం వచ్చింది, అప్పుడు స్వర్గం అవుతుంది? అది స్వర్గం అయితే అవేమి ఉండకూడదు కదా. బాబా చెప్తున్నారు స్వర్గము అనేది ఎక్కడ ఉంటుంది? కొత్త ప్రపంచంలోనే ఉంటుంది. స్వర్గం ఇక్కడికి ఎలా వచ్చింది? అవును, మేము మనుషులు చెప్పేది వినము అని మీరు అంటారు. ఇది సత్యం కాదు కదా, అందుకనే మేము విన్నాము అని మీరు చెప్తారు. మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలనుకుంటే నన్ను ఒక్కడనే స్మృతి చేయండి అంటున్నారు బాబా. రోజంతా ఈ జ్ఞానం మీ బుద్ధిలో ఉండాలి. मीठे मीठे सिखी लते बच्चों व्रत माता पिता बाप दादा का याद कर और गुड मॉर्निंग रूहानी बाप के रूहानी बच्चों को और नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद कर गुड मॉर्निंग और नमस्ते। मेरे बाबा, मीठे बाबा, प्यारे बाबा, हमारा बाबा, प्रिय बाबा। బాబా ధారణ పాయింట్ చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్, ఒక్క బాబా నుండి ఆత్మిక విషయాలు వినాలి. ఇతర విషయాల గురించి ఎవరితోనూ వాదన ప్రతివాదనలు చేయకూడదు. ఎవరితోనూ ఏ విధమైనటువంటి వాదనలు చేయకూడదు అంటున్నారు బాబా. సెకండ్ పాయింట్, దేహీ అభిమానిగా అయ్యేందుకు శ్రమించాలి. సతో ప్రధానంగా అయ్యేందుకు ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. ఒక్క తండ్రిని స్మృతి చేయాలి అంటే దానికి ముందు ఏం చేయాలి? కష్టపడాలన్నారు. ఏ విషయంలో? దేహభ్రాంతి పోయి ఆత్మిక స్థితిలో స్థితి అయినప్పుడే కదా బాబా స్మృతి నిలిచేది. అందుకని ఆత్మాభిమానిగా అయ్యే విషయంలో కష్టపడాలంటున్నారు బాబా. అప్పుడు బాబాని స్మృతి చేయాలి సతో ప్రధానంగా అవ్వాలి అంటే. ఎందుకంటే ఆత్మాభిమానిగా అయిపోతే సతో ప్రధానంగా అయిపోలేం కదా. భలే కష్టపడ్డాం, ఆత్మిక స్థితి వచ్చేస్తుంది, నేను ఆత్మ అన్న స్మృతియే ఉంటుంది నాకు, అయితే నేను పావనంగా అయిపోలేదు. ఏం చేయాలి అప్పుడు? బాబా స్మృతిలో ఉండేందుకు కృషి చేయాలి. అప్పుడు పావనంగా సతో ప్రధానంగా అయిపోతాం. బాబా వరదానం చెప్తున్నారు, బాబా చెయ్యి మరియు తోడు యొక్క స్మృతి ద్వారా కష్టం సహజం చేసే నిశ్చింత భవ. ఏం చెప్తున్నారు? ఎవరైనా పెద్దవారి చేతిలో చెయ్యి వేసి ఉన్నట్లయితే స్థితి ఏ విధంగా నిశ్చింతగా ఉంటుందో అలా ప్రతి కర్మలో బాప్ దాదా నా తోడుగా ఉన్నారు. మరియు ఈ మా అలౌకిక జీవితం యొక్క చెయ్యి వారి చేతిలో ఉంది అనగా జీవితం వారికి అర్పితమై ఉంది అని ప్రతి కర్మలోనూ భావించాలి. పిల్లలు నడుస్తూ ఉంటే మధ్యలో ఏదైనా ఒక రోడ్డు వచ్చింది అనుకోండి, క్రాస్ చేయాలి. ఒంటరిగా నడిస్తే దాటగలడా పిల్లవాడు?
దాటలేదు, భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే అటు ఇటు వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా. అదే వాళ్ళ నాన్న చేయి పట్టుకుని నడుస్తున్నాడు అనుకోండి, అది హైవే అయినా కూడా హాయిగా ఐస్ క్రీమ్ తింటూ దాడతాడు కదా. ఎందుకు? నిశ్చింత వచ్చేసింది కదా, మా నాన్న ఉన్నాడు, నన్ను నిశ్చింతగా తీసుకెళ్ళిపోతాడు. అలాగే బాబాయ్ ఏం చెప్తున్నారు, పిల్లలు నేను మీ తండ్రిని, మీరు ప్రతి పనిలో ఏమని భావించుకోవాలి, నా ఈ అలౌకిక జీవితం బాబా ఇచ్చారు, నా జీవితాన్ని నడిపించేది బాబానే. ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఎంత పెద్ద విషయం వచ్చినా పర్వాలేదు, బాబా ఉన్నారు, దాటించేస్తారు అని భావించాలి. అలా అనుకోవటం ద్వారా బాధ్యత కూడా వారిదే అయిపోతుంది. అన్ని భారాలు బాబాపై మోపి మిమ్మల్ని మీరు తేలికగా చేసుకోండి. భారం దించుకునే లేక కష్టం సహజం చేసుకునే సాధనం ఏంటి? మీ తలపైన ఉన్న భారాన్ని దించుకోవడము అన్న, లేక పెద్ద కష్టం చాలా ఈజీ చేసుకోవటము అన్న, బాబా చేయి పట్టుకోవడం, బాబాను తోడు చేసుకోవడం, ఇదే సహజమైన సాధన. స్లోగన్: పురుషార్థంలో బాధ్యత ఉన్నట్లయితే, చెప్తున్నారు, పురుషార్థంలో బాధ్యత ఉన్నట్లయితే బాప్ దాదాల ఎగస్ట్రా సహాయం అనుభవం చేసుకుంటారు. బాప్ దాదా ఎగస్ట్రా సహాయం ఎవరికి చేస్తానంటారు? ఎవరైతే బాగా కష్టపడతారో, నేను తయారవ్వాలని తపన పడుతూ ఉంటారో, బాబాతో లగన్ పెట్టుకుని ఉంటారో, బాబా హృదయ సింహాసనం గెలుచుకుంటారో, ఆ పిల్లలకి తప్పకుండా నేను ఎగస్ట్రా సహాయం చేస్తాను అని బాబా వాగ్దానం చేశారు. మరి ఎగస్ట్రా సహాయం పొందాలి అంటే ఎవరి పురుషార్థంలో కష్టపడాలి? ఎవరికి ఇచ్చేందుకు కాదు, నా యొక్క పురుషార్థంలో నేను కష్టపడితే బాబా ఎక్స్ట్రా సహాయం నేను పొందగలుగుతాను. ఇది కూడా ఒక బాధ్యత, బాధ్యతగా ఫీల్ అవ్వాలి. తయారైతే తయారవుతాం, లేకపోతే లేదు, ఏది లభిస్తే అదే లభిస్తుంది. ఇది బాధ్యత కాదు, నిర్లక్ష్యం. మరి అలాంటి పిల్లలకి బాబా ఎలా ఎక్స్ట్రా సహాయం చేస్తారు? చేయరు కదా. మా అమ్మ యొక్క మహావాక్యాలు: జ్ఞానము, యోగము, దైవీ గుణాల ధారణ యొక్క జీవితానికి ఆధారం వినిపిస్తున్నారు. జ్ఞానం, యోగం, జ్ఞానం యొక్క ధారణ, జీవితం ఎలా ఉండాలి, దానికి ఆధారం ఏంటి అన్నది వినిపిస్తుంది. పరంపిత పరమాత్మ ద్వారా మనకు జ్ఞానం లభిస్తుంది అన్నదైతే మనకు నిశ్చయం ఉంది. ఈ జ్ఞానంలో ముఖ్యంగా 3 పాయింట్లు ఉన్నాయి. వీటి కొరకు పూర్తి పురుషార్థం చేసే విషయంపై శ్రద్ధ ఉంచాలి అంటున్నారు మమ్మ. ఇందులో మొదటిది యోగము లేక ఈశ్వర్య నిరంతర స్మృతి. దీని వలన ఏమవుతుంది? వికర్మలన్నీ వినాశనం అవుతాయి. ఇక రెండవది జ్ఞానం. ఈ మొత్తం బ్రహ్మాండము, సృష్టి, ఆది మధ్య అంతములు ఎలా ఉంటాయన్నది ఈ జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతము ఏంటన్నది తెలుసుకోవడమే సృష్టి జ్ఞానం. ఈ జ్ఞానం ఉన్నప్పుడే జీవితంలో ప్రాక్టికల్ గా మార్పు అనేది రాగలదు. జ్ఞానం ఉంటేనే మన జీవితం యొక్క మార్పు నిజంగా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మనం భవిష్య ప్రారంధంను మంచిగా తయారు చేసుకోగలం. ఇక మూడవ పాయింట్ ఏం చెప్పారు? మూడవది ధారణ. మనము సర్వగుణ సంపన్నులుగా, 16 గణ సంపూర్ణులుగా తప్పకుండా అవ్వాలి. మన యొక్క క్వాలిటీస్ ఎలా ఉండాలి? సర్వగుణ సంపన్నులుగా, 16 గణ సంపూర్ణులుగా ఉండాలి. అప్పుడే దేవతగా అవ్వగలము.
కనుక మీకు మీరు నడుస్తూ, తిరుగుతూ, త్రాగుతూ, తింటూ ఈ 3 పాయింట్లపై తప్పకుండా అటెన్షన్ పెట్టాలి. ఏ 3? జ్ఞానం, యోగం, ధారణ. ఈ ఒక్క జన్మలోనే జ్ఞాన బలం, యోగ బలం మరియు దైవీ గుణాల ధారణ చేయటము జరుగుతుంది. పరస్పరంలో మూడిటికి కనెక్షన్ ఉంది. జ్ఞానం లేకుండా యోగం కుదరదు. మరి యోగం లేకుండా దైవీ గుణాలు ధారణ జరగవు కదా. కనుక ఈ 3 పాయింట్లు మొత్తం జీవితానికి ఆధారం. అప్పుడే వికర్మల ఖాతా అంతమై మంచి కర్మలు తయారవుతాయి. దీనిని ఈశ్వర్య జీవితం అని అంటారు. అమ్మ ఏం చెప్తున్నారు? ఈశ్వర్య జీవితము అని దీనినే అంటారు అంటున్నారు. దేనిని? జ్ఞానము, యోగము, ధారణ ఈ 3 గుణాలు ఉంటేనే ఈశ్వర్య జీవితం. ఇక రెండో పాయింట్ చెప్తున్నారు. భారతదేశ ప్రాచీన యోగం పరమాత్మ ద్వారానే నేర్పించడం జరిగింది. మన ఈ ఈశ్వర్య యోగం భారతదేశపు ప్రాచీన రాజయోగం అన్న పేరుతో ప్రసిద్ధమైంది. ఈ యోగమును అవినాశి యోగము అని ఎందుకంటారు? అవినాశి యోగము అని ఎందుకంటారు? ఎందుకంటే అవినాశి అయిన పరంపిత పరమాత్మ ద్వారా నేర్పించబడింది. యోగాన్ని ఇతర మనుషులు కూడా నేర్పిస్తారు, కానీ అది అవినాశి అవ్వదు. ఎందుకు? వినిపించే వాళ్ళు వెళ్ళిపోతారు, విన్నవాళ్ళు వెళ్ళిపోతారు. అవినాశి ఎలా అయింది? ఇక్కడ వినిపించే వాళ్ళకి మరణం లేదు. వినిపించేటువంటి ఆత్మకి, విన్నటువంటి ఆత్మకి కూడా మరణం. వినిపించేది పరమాత్మ, వినేది ఆత్మ. ఇక్కడ దేహానికి సంబంధించింది లేదు కదా. కనుక ఇది అవినాశి అయింది. బాబా చెప్తున్నారు, ఒకవేళ అటువంటి యోగం అయినట్లయితే మరి ఆ బలం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. మనుషులు నేర్పించేది అవినాశి అయితే మరి ఆ బలం అంతా ఎక్కడుంది? భారతదేశం అయితే నానాటికి నిర్బలంగానే అవుతూ ఉంది. ఈ దేశాల్లో చాలా బలహీనమైపోయింది. అన్ని రకాలుగాను దివాలా తీసిందేది భారతదేశం. నిజంగా యోగ బలం ఉంది అంటే కనుక ఎలా ఉండాలి? ఎప్పటికీ బలశాలిగానే ఉండాలి కదా. బాబా చెప్తున్నారు కనుక ఈ యోగం అవినాశి యోగము కాదు. అమ్మ చెప్తున్నారు ఇది నిరూపణ అవుతుంది ఈ పాయింట్ తో. ఎవరితోనైతే యోగం జోడించాలో వారే స్వయంగా నేర్పించగలరు అన్నాం. భక్తిలో ఎవరు వినిపించినా లాస్ట్ కి ఆ గురువు నుంచి గురువుకి, గురువు నుంచి గురువుకి, గురువు నుంచి గురువుకి, లాస్ట్ కి ఎవరితో జోడిస్తారు? జోడింప చేస్తారు పరమాత్మతోనే. మరి ఇక్కడ మనం డైరెక్ట్ గా ఎవరితో జోడిస్తున్నాం? పరమాత్మతోనే. అంటే మధ్యలో ఇంకా డీలర్లు లేరు కదా, డైరెక్ట్ కంపెనీతోనే ఉంది మనకి. మమ్మ చెప్తున్నారు మిగిలిన వారిపై యోగమును జోడించేదే లేనప్పుడు మరి వారు ఎలా నేర్పిస్తారు? దీనిని స్వయంగా పరమాత్మయే చేయగలరు. వారే మనకు పూర్తి భేదాన్ని తెలియచేయగలరు. ఇందులో ఉన్నటువంటి అసలు జ్ఞానాన్ని బాబా ఒక్కరే తెలియచేయగలరు. చూడండి, అతిగా ఎవరైనా చాలా లోతుగా అడిగారు అనుకోండి జ్ఞానానికి సంబంధించిన విషయాలు, ఏం చెప్తారు? ఇక మా గురువు గారు ఎంతవరకే చెప్పారండి, అంతకు మించి చెప్పలేరు. బాబా చెప్తున్నారు మేము యోగం నేర్పిస్తామని అందరూ అన్ని చోట్ల అంటూ ఉంటారు.
సత్యమైన యోగంనైతే స్వయంగా పరమాత్మయే నేర్పిస్తారు. నేర్పించి సూర్యవంశీ చంద్రవంశీయులను దైవీ రాజ్య స్థాపనను చేస్తున్నారు. ఇదైతే మనకు తెలుసు. ఇప్పుడు ఆ ప్రాచీనమైన రాజయోగం పరమాత్మ వచ్చి కల్పంలో మనకు నేర్పిస్తున్నారు. ఓ ఆత్మల్లారా, పరమాత్మ అయిన నాతో నిరంతర యోగం పెట్టుకున్నట్లయితే మీ పాపాలన్నీ నాశనం అయిపోతాయి, కర్మలన్నీ వినాశనం అయిపోతాయి అని బాబా స్వయంగా చెప్తున్నారని మా అమ్మ చెప్తారు. ఓం శాంతి.